నాగం వర్షిత్ రెడ్డి గారు 13,50,000. దయచేసి మా విన్నపం, నాగం వర్షిత్ రెడ్డి గారు 3,00,000 రూపాయలు. నాగం అంజిరెడ్డి గారు, కోమటిరెడ్డి అంజిరెడ్డి గారు 7,50,000. కోమటిరెడ్డి అంజిరెడ్డి గారు ఆ మహాప్రసాదాన్ని 3,50,000. వర్షిత్ రెడ్డి గారు 8,00,000. నాగం వర్షిత్ రెడ్డి గారు 8,00,000 రూపాయలు ముందంజలో ఉన్నారు. 11,00,000 ముందంజలో ఉన్నారు. 11,00,000 నాగం వర్షిత్ రెడ్డి గారు ఆ మహాప్రసాదాన్ని ముందంజలో 11,00,000 పాడి ముందంజలో ఉన్నారు. విజయ్ కుమార్ గారు 12,00,000 ఆ మహాప్రసాదం ముందంజలో ఉన్నారు. నాగం వర్షిత్ రెడ్డి గారు 12 వచ్చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వేదిక మీద నాతో పాటు నడుపుతున్న జిల్లా ఎస్పీ గారు శరత్చంద్ర పవార్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ బూరి సింహారెడ్డి గారు, వేదిక మీద ఉన్న పీస్ కమిటీ సభ్యులు ఆఫీసర్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, కలీం గారు, అదేవిధంగా ఈ యొక్క మీ అందరికీ పత్రికా మీదకు పేరు పేరు నమస్కారాలు. నల్గొండ పట్టణానికి, నల్గొండ జిల్లాకు మంచి పేరు ఉంది. ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవడం, అందులో ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవడం మన యొక్క అలవాటు. సో ఈసారి కూడా మనం చెవితి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఎలాంటి సంఘటన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు నాకు ముఖ్యమైన రోజు. ఈరోజు కూడా శోభాయాత్ర అనేది ఆనందాన్ని ఇచ్చే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా ఆవేశాలకు వెళ్లకుండా మంచి పండుగ వాతావరణంలో అందరినీ కలుపుకుంటూ ఈ యొక్క శోభాయాత్ర జరగాలి. నిమజ్జనానికి మంచి ఇప్పటికే జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈసారి పీస్ కమిటీలో సభ్యులు మాకు ఇక్కడ 2 క్రేన్లు కావాలంటే 2 కాదు 3 పెట్టండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్విమ్మర్స్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఏర్పాట్లను అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ యొక్క ఏర్పాట్లను పూర్తి చేసే విధంగా జిల్లా యంత్రాంగం గౌరవ మంత్రి గారి యొక్క సూచనల మేరకు ప్రాపర్గా చేసే విధంగా ముందుకు సాగుతా ఉన్నాం. అందులో మీ యొక్క సహకారం చాలా ముఖ్యం. ఎందుకంటే ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత వాటిని ప్రాపర్గా ఉపయోగించుకోవడం, ఇక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకపోవడం. ఇక్కడ గణేష్ చవితి అనగానే మనకు చాలా వరకు ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంత ఉత్సాహంలో ఎక్కడైనా మనం ప్రాపర్గా ఎలక్ట్రిసిటీని వాడకుంటే అక్కడ పిల్లలు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని దయచేసి అందరూ కూడా ఇక్కడ ఒకటే కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్న మండపాలకు జిల్లాకు అందరూ కూడా గమనించాలి. జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క కుటుంబానికి కూడా హాని జరగద్దు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఏమైనా జరిగితే ఆ కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. కాబట్టి దయచేసి మండప నిర్వాహకులు అందరూ కూడా గమనించాలి. షార్ట్ సర్క్యూట్ వల్ల మనకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీతో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరుతా ఉన్నాం. అందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు వారు డ్యూటీ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వారికి కనీసం ఉపయోగించుకోండి. అంతేగాని ఇక్కడ మీ అంతకు మీదుగా ముందుకు వెళ్ళి దాన్ని ప్రాపర్ వేరు కాకుండా ఇంకో రకంగా హ్యాండిల్ చేసి ప్రమాదాలు తెచ్చుకోవద్దు. పేరు వాడుకోరు
రంజిత్ రెడ్డి గారు 11 లక్షల మహాప్రసాదంలో ఉన్నారు. కోమటిరెడ్డి అంజిరెడ్డి గారు 11,50,000. కోమటిరెడ్డి అంజిరెడ్డి గారు 11,50,000. కర్ణాటి విజయ్ కుమార్ గారు మన పట్టణ ఉత్సవ సమితి అధ్యక్షులు 12 లక్షలు. కర్ణాటి విజయ్ కుమార్ గారు 12 లక్షలు. ఆ మహాప్రసాదం ముందంజలో ఉన్నారు. ఈ యొక్క లడ్డూని పొందడం మహా అదృష్టంగా భావిస్తా ఉన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో నల్గొండ జిల్లా ప్రజలు మరి మనందరికీ కూడా విఘ్నాలు తొలగాలని, నల్గొండ జిల్లా ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు, హిందూ బంధువులందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ మరి మీ అందరికీ కూడా గణేశుని నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నగర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. నగర కమిటీ సభ్యులందరూ కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. నగర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ, కార్యవర్గ సభ్యులందరూ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. మళ్ళా కొంచెం వెనక చైర్మన్ కనపడతాడు అన్న. మళ్ళా మరి ముఖ్యంగా యువకులకి ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలో అనునిత్యం గైడెన్స్ చేస్తూ మన వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి గారు మనతో ఉన్నారు. సో సార్, ముఖ్యంగా యువకులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఈ గణేష్ నిమజ్జన శోభయాత్రలో భాగంగా అందరికీ కూడా, ఆర్గనైజర్లందరూ కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. పోలీసు వారి సూచనలన్నీ కూడా పాటించాలని, ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ఈ తాగి వాహనం నడిపే వాళ్ళ పట్ల, అలాగే తాగి ఊరేగింపుల దగ్గర న్యూసెన్స్ చేసే వాళ్ళ పట్ల అందరూ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. యువకులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఈ శోభయాత్రని సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పడం జరిగింది. మరొకసారి కూడా ఈ పట్టణ ప్రజలందరికీ కూడా శోభయాత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకొని శోభయాత్రను ప్రశాంతంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తున్నాం కదా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే పూర్తి సహాయ సహకారాలు భక్తులకు ఉంటాయని, ముఖ్యంగా యువకులకు సూచన చేసేది ఏంటంటే మద్యం లాంటివి సేవించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతినిత్యం మేము చూస్తూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ గైడెన్స్ చేస్తూ శోభయాత్రని దిగ్విజయం చేస్తామని మరి డిఎస్పీ శివరాం రెడ్డి గారు, అలాగే వన్ టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి గారు కూడా తెలుపుతున్నారు. సో ఈ శోభయాత్ర ఎలాంటి విఘ్నాలు లేకుండా అందరూ సంతోషంగా జరుపుకోవాలని సత్యం న్యూస్ కూడా కోరుకుంటుంది. పట్టుకోండి, పట్టుకో సార్. డిఎస్పీ గారు ఫోటో కూర్చున్నాం కాబట్టి మంత్రి గారు కూడా కూర్చున్నారు. ఈ వాతావరణం ఇక్కడ కొన్నేళ్ల నుంచి, ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నప్పుడు
అప్పుడు వెంకటరెడ్డి గారు మంత్రివర్యులు ఉన్నప్పుడు వారు చెప్పి పురుషోత్తమ ఎస్పీ శరత్ చంద్రబాబు గారు సార్ ఒక్క నిమిషం సార్ మాకు విజువల్ రావట్లేదు మాకు వస్తుంది సార్ ఆయన ఫోటోగ్రాఫర్ వెళ్తున్నాం కాబట్టి అందరం కూడా శాంతియుత వాతావరణంలో శోభాయానంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవాలని కోరుకుంటూ నాదొక చిన్న సూచన. మనము మీరు చాలీసా ఇవన్నీ నిర్వహించుకుంటూ పోటీలు కూడా చెప్పాం. ఒక 9 అంశాల మీద ప్రతి మండపం దగ్గర ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇందాక నేను చెప్పిన 9 అంశాలు ప్రతి ఒక్కరిని కూడా అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయమను. ఈసారి సుమారు ఒక 250 విగ్రహాల మాత్రం మంచి కార్యక్రమాలు కూడా నిర్వహించుకునే విధంగా ముందుకు తీసుకుపోతే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. పోటీలు కూడా చెప్పాం. ఒక 9 అంశాల మీద ప్రతి మండపం దగ్గర ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇందాక నేను చెప్పిన 9 అంశాలు ప్రతి ఒక్కరిని కూడా అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయమను. ఈసారి సుమారు ఒక 250 విగ్రహాల మాత్రం. దీంట్లో కూడా నిర్వాహకులందరూ కూడా శ్రద్ధ వహించి ఎక్కడ కూడా శాంతి భద్రతలు లోపం కాకుండా శాంతి భద్రతల అలాగే ఈసారి మనం 3వ రోజు సాయంత్రం గంగా హారతి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వల్లభరావు చెరువు దగ్గర మాట్లాడవలసిందిగా ముందుగా గానపాటి వెంకటయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ స్వాగతం, సుస్వాగతం. 9 రోజులు మన నల్గొండ పట్టణంలో ప్రతి వార్డులో సుమారు 700 పైచిలుక విగ్రహాల దగ్గర చాలా చక్కగా భక్తిపూర్వకమైన కార్యక్రమాలతోటి కోలాటాలు, గోపూజ, భగవద్గీత పోటీలు, హనుమాన్ చాలీసా, అలాగే పిల్లలకు భరతనాట్యం, కూచిపూడి, సరస్వతి పూజ, కుంకుమ పూజ. గణేష్ ఉత్సవ సమితి నల్గొండ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ సంపత్ గారు కూడా మనతో ఉన్నారు. సో కార్యక్రమాల గురించి మరి ఎలా జరుగుతుంది అనేది వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మరి శోభయాత్ర కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? నల్గొండ పట్టణంలో ఈరోజు పట్టణం అంతా కూడా మంచి భక్తి శ్రద్ధలతోటి ఆనందోత్సవాలతోటి భక్తులందరూ కూడా శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. దానిలో భాగంగా హనుమాన్ దేవాలయంలో 1వ నెంబర్ విగ్రహం దగ్గర శోభయాత్ర కార్యక్రమాలు ఇప్పుడే ప్రారంభమైనాయి. భక్తులందరూ కూడా దీంట్లో పెద్ద సంఖ్యలో పాల్గొని భజన, కోలాటాలు, తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారికి శోభయాత్రకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చూస్తున్నాం కదా, మనం చూసినట్టయితే మరి మహిళలు కూడా ఇందులో స్వామివారికి సేవ చేయడానికి ఎప్పుడు నల్గొండ మహిళలు అయితే ముందుంటారు. అందులోనూ ఓల్డ్ సిటీకి సంబంధించిన వాళ్ళైతే ప్రతి కార్యక్రమంలో మేమున్నాము అంటూ వస్తుంటారు. సో ఇక్కడ చూసినట్టయితే మరి నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి ఉపాధ్యక్షురాలు కాశమ్మ గారు మనతో ఉన్నారు. మరి వారి వంతు ఎలాంటి సహకారాలు ఈ నిమజ్జన శోభయాత్రలో వాళ్ళు చేస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, బాగున్నారా? సో ఎలా జరుగుతుంది కార్యక్రమాలు నిమజ్జన శోభయాత్రలో? మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు గణేష్ ఉత్సవ సమితి ద్వారా ఇవాళ ఇక్కడ 1వ నెంబర్ విగ్రహం కాడ స్టేజ్ వేసి ఇక్కడ మంచిగా ఏర్పాట్లు చేసిర్రు. మా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మా అన్న సంపత్ అన్న, విజయ్ అన్న అందరు మంచిగా చేసిర్రు. ఈసారి ఇన్నేళ్లలో కూడా నేను ఈసారే మంచిగా చేసింది చూసిన. మహిళలు, పిల్లలు ఏ కులం అనకుండా అందరు కూడా పాల్గొని మంచిగా తయారై వచ్చి మంచిగా పండుగ చేసుకుంటారు. ఇట్లనే ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అమ్మ, మీ కోరిక నెరవేరాలని ముందు ముందు ఇలాంటి శోభయాత్రలు అయితే చాలా ఘనంగా నల్గొండ నగర వాసులంతా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. 25 ఎకరాలలో హాస్టల్స్, గురుకుల హాస్టల్స్, గతంలో ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, మైనారిటీ హాస్టల్స్ అని వేరు ఉండే.
మా ప్రభుత్వం ఒకటే ఆలోచించింది ముఖ్యమంత్రి గారు, మనం చిన్నప్పటికెళ్ళి అందరం కలిసి ఉండాలని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ కూడా 80 కోట్లతోని త్వరలో ఎస్ఎల్బిసి రోడ్లో దాన్ని కూడా పనులు ప్రారంభించబోతున్నాం. మెడికల్ కాలేజ్తో పాటు డెంటల్ నర్సింగ్ కాలేజ్ కూడా వచ్చే నెలలో శంకుస్థాపన చేసుకొని ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అందుకనే మీకు ఒకటే చెప్తున్నా, పండుగ కలిసి చేసుకుందాం. సొంత పనులున్నా తప్పకుండా సంప్రదించండి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మా విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, మా మున్సిపల్ చైర్మన్ గారికి, మా కలెక్టర్ ఎస్పీ గారికి, మా ఆ స్టాఫ్ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. ముందుగా అందరికి కూడా గణేష్ శోభయాత్ర శుభాకాంక్షలు. మా పోలీస్ తరపు నుంచి ఈసారి ఒక 600 మందితో మనం ఇవాళ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా CCTV కెమెరాస్, ఈసారి డ్రోన్స్ కూడా వాడుతున్నాము. అన్ని కూడా కమాండ్ సెంటర్కి మనకి రిలే వస్తున్నది. మా తరపు నుంచి 2-3 విషయాలు. మొదటిది, గణేష్ నిమజ్జనం అనేది చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా, మంచి అట్మాస్ఫియర్లో ర్యాలీ అనేది వెళ్తుంటుంది. సో మా రిక్వెస్ట్ అంటే ఉత్సాహం మంచిది, అతి ఉత్సాహం మంచిది కాదు. ప్రతి ఒక్కటి కూడా వీడియోగ్రఫీ అవుతున్నది కాబట్టి ఎక్కడ కూడా జనాల్ని రెచ్చగొట్టే లాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కోరుకుంటున్నాను. రెండో విషయం, పీస్ కమిటీ మెంబర్స్ కూడా చాలా వరకు సహకరిస్తున్నారు, వాళ్ళు కూడా ప్రతి చోట ఉంటున్నారు. మూడోది, మా పోలీస్ వాళ్ళు కూడా కొంతవరకు మిమ్మల్ని ముందుకు వెళ్ళండి అని చెప్పి కొంతవరకు మీ కోఆపరేషన్తో కృషి చేస్తూ ఉంటారు. మా రిక్వెస్ట్ ఏంటంటే, నల్గొండ పట్టణంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా ఇంత పకడ్బందీగా మనం బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు మా పోలీస్ సిబ్బంది ఉన్న డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరి సిబ్బందులు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ వదిలేసి వాళ్ళు మన కోసం వస్తారు. సో మీరు ఎంత గణేష్ ర్యాలీ అనేది, శోభయాత్ర ఎంత తొందరగా కంప్లీట్ అయితే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి తొందరగా వెళ్ళిపోతారు. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి, పోలీస్ తరఫు నుంచి అది ఒక రిక్వెస్ట్ మా తరఫు నుంచి. సో అందరికీ కూడా గణేష్ శోభయాత్ర శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని 1వ నెంబర్ గణేష్ నగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ శోభయాత్రలో మరి పోలీస్ సిబ్బంది వారు ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు, మరి నల్గొండ DSP శివరాం రెడ్డి గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు సత్య న్యూస్. శోభయాత్రలో మరి ఎలాంటి సూచనలు మీరు నగరవాసులకు ఇస్తున్నారు సార్? ఈరోజు నల్గొండ పట్టణంలో గణేష్ నవరాత్రులు పూర్తి చేసుకొని శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ఎస్పీ గారి ఆదేశానుసారము దాదాపు నల్గొండ పట్టణంలో 300 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాము. ఎన్నికలు మొత్తము ఇక్కడి నుంచి 9 ఫుట్ల లోపున విగ్రహాలన్నీ కూడా మన వల్లభరావు చెరువులో వేయమని విజ్ఞప్తి చేసాము. అదేవిధంగా 10 ఫీట్స్ అండ్ అబవ్ విగ్రహాలన్నీ కూడా ఆలియా దగ్గర ఉన్నటువంటి 14th మైల్ అనుమల దగ్గర విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా రూఫ్ టాప్స్, తర్వాత ముందస్తు రౌడీ షీటర్లందరూ కూడా బైండ్ అవుట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మేము డీజేలు ఎట్టి పరిధిలో పెట్టరాదని విజ్ఞప్తి చేశాము. అదేవిధంగా క్రాకర్స్ కూడా కలవకుండా ఉంటే మంచిదని చెప్పడం జరిగింది. ఈ వైన్ షాప్స్ కూడా ఆల్రెడీ బంద్ చేయించడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశానుసారము. భక్తులు కూడా భక్తి పారవశ్యంతో ఉన్నటువంటి పాటలు పాడుతూ సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశాము. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, అశ్లీలమైనటువంటి పాటలు పెట్టకుండా మంచి భక్తి భావాలతో కూడిన పాటలు పెట్టాలని విజ్ఞప్తి చేశాము. అందరూ కూడా అన్ని మతాల వారు కూడా కలిసికట్టుగా చేసుకొని మన నల్గొండ పట్టణము మత సామరస్యానికి ప్రత్యేక అని చెప్పి అందరూ నిరూపించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ విధంగా అయితే చేస్తున్నామో అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. సార్, చూసినట్టయితే మరి నిమజ్జన శోభయాత్రలు దాదాపుగా ఇక్కడ సాయంత్రం వరకు కొనసాగుతూ ఉంటాయి. మరి ఈసారి టైం ఏ విధంగా ఉండొచ్చు? అంటే సాయంత్రం వరకు కొనసాగుతున్న రేపటి వరకు కూడా ఈ శోభయాత్ర ఉండే అవకాశం ఏమైనా ఉంది? మనము 1 టౌన్ పరిధిలో ఉన్న విగ్రహాలన్నీ కూడా క్లాక్ టవర్ వరకు ఈవినింగ్ 6:30 వరకు తేవాలని చెప్పడం జరిగింది. అదే అందులో భాగంగా మేము అనుకున్న టైం ప్రకారం 11 o'clock ఇక్కడ ఈ ఫస్ట్ విగ్రహాన్ని హనుమాన్ నగర్లో దీనికి క్రేన్తో తరలించడం జరుగుతుంది. అనుకున్న ప్రకారంగా 6:30 వరకు క్లాక్ టవర్, అదేవిధంగా మధ్యరాత్రి వరకు కూడా అన్ని పట్టణంలో ఉన్న విగ్రహాలను కూడా పూర్తి చేస్తామని అనుకుంటున్నాము. అదేవిధంగా ఉత్సవ కమిటీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసినాం, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఖచ్చితంగా మధ్యరాత్రి వరకు కంక్లూడ్ అయిపోతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని 1వ నెంబరు గణేష్ నిమజ్జన శోభయాత్రలో ఉన్నాము. సో శోభయాత్రకి మరి నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మరి కర్ణాటి విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సో శోభయాత్ర ఏర్పాట్లు మరి ఎలా చేస్తున్నారు,
శోభయాత్రలో వారి వంతు సహకారం ఎలా చేస్తున్నారు, కమిటీ సభ్యులు మరి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు సత్య న్యూస్. నమస్తే సార్, ఇప్పుడు మన శోభయాత్రలో అయితే చాలా ఏర్పాట్లు అయితే ఘనంగా చేశారు. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అంటే సిబ్బందికి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, మీ నగర ఉత్సవ సమితి నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ శోభయాత్రలో? ముందుగా నల్లగొండ పట్టణ ప్రజలకు నల్లగొండ నగర గణేష్ ఉత్సవ సమితి తరఫున అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు పూర్తి అయిపోయినాయి. ఈరోజు గణనాథుల నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమవుతుంది. నల్లగొండలో మొట్టమొదటిగా 1వ నెంబర్ విగ్రహం దగ్గర ఆనవాయితీగా గత 30 సంవత్సరాల నుంచి 1వ నెంబర్ విగ్రహం ఇక్కడి నుంచే నిమజ్జన శోభాయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అలాగే జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు, మిగిలిన అధికారులు అందరూ కూడా, మున్సిపల్ చైర్మన్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారులు అందరూ, అన్ని పార్టీల రాజకీయ నాయకులు, భక్తులు అందరూ ఎక్కువ సంఖ్యలో హాజరై ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ నల్లగొండ పట్టణంలో పెద్ద విగ్రహాలను ఎత్తడం కోసం క్రెయిన్లు 1 టౌన్ ఏరియాలో 2 క్రెయిన్లు, 2 టౌన్ ఏరియాలో 2 క్రెయిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోలీస్ అధికారుల నెంబర్లు, క్రెయిన్లు ఎవరైతే చూస్తున్నారో ఆ క్రెయిన్ల నెంబర్లు అన్ని గ్రూపులలో కూడా, మండప నిర్వాహకులకు అన్ని గ్రూపులలో కూడా పంపించడం జరిగింది, ఎవరికి ఏ రకమైన ఇబ్బంది కాకుండా. 9 ఫీట్ల ఎత్తు వరకు ఉన్న విగ్రహాలన్నీ కూడా స్థానిక వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ చెరువులో సరైన నీరు, అంటే హైట్ లేకపోవడంతో కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి సరిపోయిన 9 ఫీట్ల విగ్రహం కూడా అక్కడ మునిగే విధంగా వాటర్ను 4 ఫీట్ల ఎత్తు పెంచడం జరిగింది. వల్లభరావు చెరువు దగ్గర 4 క్రెయిన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 9 ఫీట్ల కంటే ఎక్కువ ఉన్న విగ్రహాలన్నీ కూడా 14వ మైల్ రాయి దగ్గరికి అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు 1వ నెంబర్ విగ్రహానికైతే ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది మన నల్గొండలో చూసినట్టయితే. మరి ఈ సంవత్సరం గణేష్ లడ్డూని ఎవరు కైవసం చేసుకున్నారు? ఈసారి గణేష్ లడ్డూను 13,50,000కు డాక్టర్ నాగం వర్షితరెడ్డి గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు, తను తీసుకోవడం జరిగింది. వేలంపాటలో తను తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం 36 లక్షలకు పోయింది లడ్డు వేలంపాట, ఈసారి 13,50,000కే వెళ్ళింది. ఇకపోతే విగ్రహాల మండప నిర్వాహకులందరికీ కూడా మనం మెల్లగా సంయమనంతో శోభాయాత్ర సంపూర్ణంగా నిండుగా చేయాలి. ఏ రకమైన ఇబ్బంది కాకుండా ఒక ముందు వెనుక ఉన్న విగ్రహం ఒకవేళ ముందుకు వచ్చినా కూడా సంయమనంతో ఉండాలి. ఎందుకు ముందుకు వచ్చిన వారితో గొడవ పెట్టకుండా, విభేదాలు లేకుండా అందరం హిందూ బంధువులే, మన సోదరులే ముందుకెళ్తుండ్రు, వెళ్తే వెళ్ళని అన్న ఆలోచనతో వెళ్ళాలి. అలాగే తల్లిదండ్రులు చిన్నపిల్లలు మాత్రం చెరువుల దగ్గరికి, కాలువల దగ్గరికి వాళ్ళకి తీసుకువెళ్ళొద్దని వాళ్ళందరికీ కూడా పలుమార్లు సూచించడం జరిగింది. అలాగే ఎవరు కూడా, ముఖ్యంగా యువకులు, కాలువల దగ్గర, చెరువుల దగ్గర సెల్ఫీలు తీసుకోవద్దని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కాలు జారికి చాలా ప్రమాదాలు జరిగినాయి, చాలా సందర్భాల్లో చూడడం జరిగింది. అందుకని ఈసారి ఏ రకమైన అపశృతి, పొరపాటు జరగకుండా, ఏ ఒక్కరికి ఇబ్బంది కాకుండా, కుటుంబ సభ్యులు బాధపడకుండా చక్కగా బాగా జరగాలన్న ఆలోచనతో పలుమార్లు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా కొన్ని సందర్భాలు ఏంటంటే భక్తులు పారవశ్యంతో కొద్దిగా లేట్ చేస్తుంటారు. ఆ డ్యాన్సులు, కోలాటాలు, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలస్యం చేస్తుంటారు. అప్పుడు పోలీస్ అధికారులు ఆలస్యం అవుతుందని వాళ్ళని నెట్టడం, ఒకరిద్దరిని భయపెట్టడం జరుగుతుంది. ఈసారి సార్, ఇలా ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎలాంటి ఆదేశాలను మరి భక్తులకు, నిమజ్జన శోభయాత్రలో ఉన్నటువంటి యువకులకు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టడం జరిగింది. చూసినట్టయితే డీజేలు అవాయిడ్ చేయడము అవన్నీ చేస్తున్నారు. సో మరి వారికి కూడా సహకరిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా శోభయాత్రలో మరి పోలీస్ సిబ్బంది ఎలాంటి సూచనలు చేస్తున్నారు? పోలీస్ సిబ్బంది ముఖ్యంగా డీజేలు ఏర్పాటు చేయొద్దన్నారు. అది మేము కూడా గణేష్ ఉత్సవ సమితి కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ బాగా ఉంటుంది, చెవులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకని డీజేలు ఎవరిని పెట్టుకోవద్దని చెప్తున్నాం. ఒకవేళ ఎవరన్నా పెట్టుకుంటే పోలీస్ అధికారులు చర్య తీసుకుంటే మాత్రం మేము అడ్డు కూడా రామని చెప్తున్నాం. ఎందుకంటే మనం కూడా సహకరించాలి. మన ఉత్సవ సమితి ఏర్పాట్లు వాళ్ళు ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు చెప్పిన చిన్న చిన్న సూచనలు మనం కూడా పాటించాలా. అది అందుకని ఉత్సవ సమితి సభ్యులకు పలుమార్లు వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. డీజేలు ఎవరు కూడా పెట్టుకోవద్దని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది.
Thank you.